హలో ఎవరివన్. సమ్మిళిత విద్యను ప్రోత్సహించే విధానాలు మరియు చట్టాలు, పాలసీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ సంబంధించిన గతంలో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1. ఆర్డబ్ల్యూ చట్టం 2016 ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థలలో వైకల్యం ఉన్న విద్యార్థులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారు? ఆప్షన్ ఏ 3%, ఆప్షన్ బి 4%, ఆప్షన్ సి 5%, ఆప్షన్ డి 10%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఉన్నత విద్యా సంస్థలలో 5% సీట్లను, ప్రభుత్వ ఉద్యోగాలలో 4% పోస్టులను వైకల్యం ఉన్న వారికి కేటాయించారని ఈ చట్టం చెబుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజేబిలిటీస్ NIEPVD ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి డెహ్రాడూన్, ఆప్షన్ సి సికింద్రాబాద్, ఆప్షన్ డి ముంబై. అందుల కోసం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డెహ్రాడూన్. అందుల కోసం జాతీయ సంస్థ డెహ్రాడూన్లో ఉంది. సికింద్రాబాద్లో మేధో వైకల్యం, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ ఉన్నవారి కోసం సంస్థ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందం UNCRPD ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 2004, ఆప్షన్ సి 2006, ఆప్షన్ డి 2008. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2006. UNCRPD డిసెంబర్ 2006లో ఆమోదించబడింది. భారతదేశం దీనిపై 2007లో సంతకం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. లెర్నింగ్ డిజేబిలిటీ ఎగ్జాంపుల్ డిస్లెక్సియా ఉన్న విద్యార్థులను ఏ చట్టం కింద మొదటిసారిగా గుర్తించారు? ఆప్షన్ ఏ PW చట్టం 1995, ఆప్షన్ బి RCI చట్టం 1992, ఆప్షన్ సి RPWD చట్టం 2016, ఆప్షన్ డి RTE చట్టం 2009. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి RPWD చట్టం 2016. 1995 చట్టంలో లెర్నింగ్ డిజేబిలిటీస్ లేవు. 2016లో వచ్చిన కొత్త చట్టం RPWD వీటిని స్పష్టంగా గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020లో బాలికలు మరియు ట్రాన్స్జెండర్లు విద్యార్థుల కోసం ప్రతిపాదించిన నిధి ఏది? ఆప్షన్ ఏ కన్యా వికాస్ ఫండ్, ఆప్షన్ బి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్, ఆప్షన్ సి సమ్మిళిత విద్యా నిధి, ఆప్షన్ డి బేటీ బచావో బేటీ పడావో. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జెండర్ ఇంక్లూజన్ ఫండ్. లింగభేదం లేకుండా అందరికీ విద్య అందేలా చూడటానికి కేంద్ర ప్రభుత్వం జెండర్ ఇంక్లూజన్ ఫండ్ను ఏర్పాటు చేయాలని NEP ప్రతిపాదించింది. నెక్స్ట్ క్వశ్చన్. PW చట్టం 1995లో లేని వైకల్యం ఏది? ఆప్షన్ ఏ అంధత్వం, ఆప్షన్ బి కుష్ఠవ్యాధి నయమైన వారు, ఆప్షన్ సి ఆటిజం, ఆప్షన్ డి వినికిడి లోపం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆటిజం, సెరెబ్రల్ పాలసీ వంటివి 1999లో వచ్చిన నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా మరియు తర్వాత 2016లో RPWD ద్వారా చేర్చబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ప్రకారం సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రతిపాదించిన జోన్ల పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఎడ్యుకేషనల్ హబ్స్, ఆప్షన్ బి నేషనల్ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్, ఆప్షన్ సి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్స్, ఆప్షన్ డి వెల్ఫేర్ జోన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్. వెనుకబడిన ప్రాంతాల్లో విద్యను మెరుగుపరచడానికి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ ఏర్పాటు చేయాలని NEP 2020 సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్. RTE చట్టం 2009 ప్రకారం తీవ్రమైన వైకల్యం ఉన్న పిల్లలకు ఏ విద్యా విధానాన్ని ఎంచుకునే హక్కు ఉంది? ఆప్షన్ ఏ కేవలం వృత్తి విద్యా కోర్సులు, ఆప్షన్ బి కేవలం ప్రత్యేక పాఠశాలలు, ఆప్షన్ సి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంటి వద్దే విద్య, ఆప్షన్ డి దూర విద్యా విధానం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. 2012లో చేసిన సవరణ ప్రకారం పాఠశాలకు రాలేని తీవ్రమైన వైకల్యం ఉన్న పిల్లలకు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పొందే హక్కు కల్పించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత పునరావాస మండలి RCI చట్టం 1992 ప్రధాన బాధ్యత ఏమిటి? ఆప్షన్ ఏ పాఠశాలలకు నిధులు ఇవ్వడం, ఆప్షన్ బి ప్రత్యేక అవసరాల విద్యలో పనిచేసే ఉపాధ్యాయుల శిక్షణ మరియు గుర్తింపు,
ఆప్షన్ సి వైకల్యం ఉన్నవారికి ఉద్యోగ కల్పన. ఆప్షన్ డి పాఠశాల భవనాల నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యేక అవసరాల విద్యలో పనిచేసే ఉపాధ్యాయుల శిక్షణ మరియు గుర్తింపు. ఆర్సిఐ అనేది ప్రత్యేక విద్యను అందించే ఉపాధ్యాయుల సిలబస్ను నియంత్రించి వారికి రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా కేటాయిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత తరగతి గదిలో యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ అందరూ ఒకే రకమైన పుస్తకాలు చదవాలి. ఆప్షన్ బి విద్యార్థులందరి అవసరాలకు అనుగుణంగా బోధనా పద్ధతులు మార్చడం. ఆప్షన్ సి కేవలం టెక్నాలజీని వాడటం. ఆప్షన్ డి వైకల్యం ఉన్న వారికి విడిగా బోధించడం. యూడిఎల్ అంటే ప్రతి విద్యార్థి యొక్క నేర్చుకునే సామర్థ్యాన్ని బట్టి ఫ్లెక్సిబుల్గా ఉండే బోధనా విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం ప్రకారం ఒక సమ్మిళిత పాఠశాలలో వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేయవలసిన ముఖ్యమైన వసతి ఏమిటి? ఆప్షన్ ఏ ఏసీ గదులు. ఆప్షన్ బి విడిగా ప్లేగ్రౌండ్. ఆప్షన్ సి అడ్డంకులు లేని వాతావరణం. ఆప్షన్ డి కంప్యూటర్ ల్యాబ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటారు దాన్ని. అడ్డంకులు లేని వాతావరణం, ర్యాంప్స్, యాక్సెసిబుల్ టాయిలెట్స్. బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే ర్యాంప్స్, లిఫ్ట్లు మరియు వికలాంగులకు అనుకూలమైన టాయిలెట్స్ ఉండడం ప్రాథమిక అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మిళిత విద్యలో ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐఈపీ ఎవరి కోసం తయారు చేస్తారు? ఆప్షన్ ఏ కేవలం తెలివైన విద్యార్థుల కోసం. ఆప్షన్ బి పాఠశాల మొత్తం కోసం. ఆప్షన్ సి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థి కోసం వ్యక్తిగతంగా. ఆప్షన్ డి కేవలం ఉపాధ్యాయుల కోసం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థి కోసం వ్యక్తిగతంగా తయారు చేస్తారు. ఐఈపీ అనేది ఒక్కో విద్యార్థి లోపాన్ని బట్టి వారికి ఏ లక్ష్యాలు ఉండాలో నిర్ణయించే వ్యక్తిగత ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, సలమాంకా ప్రకటన సలమాంకా స్టేట్మెంట్ 1990 కోర్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రాథమిక విద్యను సార్వత్రికం చేయటం. ఆప్షన్ బి ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలను నిర్మించటం. ఆప్షన్ సి సమ్మిళిత విద్యను ఒక ప్రపంచవ్యాప్త ప్రామాణికంగా గుర్తించటం. ఆప్షన్ డి మహిళా విద్యను ప్రోత్సహించటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సమ్మిళిత విద్యను ఒక ప్రపంచవ్యాప్త ప్రామాణికంగా గుర్తించటం. 1994లో స్పెయిన్లోని సలమాంకాలో జరిగిన సదస్సు ఇది. వైకల్యం ఉన్న పిల్లలను సాధారణ పాఠశాలలో చేర్చుకోవాలని అంతర్జాతీయంగా పిలుపునిచ్చిన తొలి ప్రధాన అడుగు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం వైకల్యాల సంఖ్యను 7 నుండి ఎంతకు పెంచారు? ఆప్షన్ ఏ 15. ఆప్షన్ బి 18. ఆప్షన్ సి 21. ఆప్షన్ డి 25. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 21. 1995 చట్టంలో కేవలం 7 రకాల వైకల్యాలు ఉంటే 2016 చట్టం వాటిని 21కి పెంచింది. ఇందులో యాసిడ్ అటాక్ బాధితులు, పార్కిన్సన్స్ మరియు లెర్నింగ్ డిజేబిలిటీస్ వంటివి కూడా చేర్చబడ్డాయి. థ్యాంక్ యూ.